ఓకే, మంచిది. మనం ప్రభువును చూడండి యేసుక్రీస్తు నామములో పక్కన చూసుకున్నామండి. న్యాయాధిపతులు 15వ అధ్యాయం. న్యాయాధిపతులు 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఒకసారి చూద్దామండి. దానికంటే ముందు ఒక వచనం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం లాస్ట్ వచనం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం లాస్ట్ వచ్చిన చూసుకొని ఆ తర్వాత ముందుకు 15 వచ్చినాను. 20 14 इकडे संशोधनाच्या श्रोत्याला त्याची बायको देण्यात आली. 14 అధ్యాయం 20 వచ్చింది కదా, అది కాదనుకుంటాను. న్యాయాధిపతులు మన తెలుసుకునే సంతంతి 20 అదేనా? ఓకే. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఇవ్వబడేను. ఎప్పుడైతే అక్కడ మనం పోయిన వారం చూసుకున్నట్లుగా ఆ యొక్క ఒక తొట్టు వేసినప్పుడు దాని భావాన్ని ఈయన ద్వారా చెప్పించినప్పుడు ఆయన కోపం వచ్చి తల్లిదండ్రుల పోతే వీళ్ళు ఏమనుకున్నారంటే అడిగిపోయింది, ఇంకా అయిపోయి మా పిల్లని చేసుకోరు అనుకొని వేరే ఆయనకి అంటే సంసోను ఫ్రెండ్కే ఇచ్చారని మనకు బైబిల్ చెప్తుంది, దోస్తుకి ఇచ్చారని. అయితే చూద్దామండి. ఇప్పుడు 15 అధ్యాయము మొట్టమొదటి వచ్చిన ఒకసారి చూద్దామండి. 15 అధ్యాయం. काही दिवसांनी गहू कापणीच्या हंगामात समसोन एक करडू घेऊन आपल्या बायकोला भेटायला गेला आणि म्हणाला मी आता पुरता आपल्या बायकोकडे जातो, पण त्याच्या सासऱ्याने त्याला आज जाऊ दिले नाही. ఏమంటున్నాడు ఈయన ఏమనుకున్నాడు? ఓకే, కొంచెం సమయము గ్యాప్ ఇచ్చేసాడు, మళ్ళా పోయి నా భార్య దగ్గర పోవాలనుకున్నాడు. కానీ కొన్ని దినములైన తర్వాత గోధుమలు కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడ వచ్చి అంతఃపురములోనికి నా భార్య యుద్ధకు నేను పోవుదనుకోనుగా ఏం చేసాడైనా? ఎక్కడైతే భార్య ఉందో అక్కడికి ఒక మంచి మేకపిల్లని తీసుకొని, అది ఏ కాలం అంట? గోధుమలు పంట కోసే కాలం. గోధుమలు పంట కోసే కాలానికి ఈయన వెళ్ళిపోయి నా భార్యని నేను చూడాలి, నా భార్యని నేను కలుసుకోవాలి, మాట్లాడాలని మేకపిల్లని తీసుకుని పోయాడు. అయితే ఈయన అలిగిపోయింది కదా అని వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారన్న సంగతి ఈయనకి తెలియదు. ఈయనేమో కోపంలో ఇంటికి వెళ్ళిపోయాడు వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన ఇజ్రాయేల్ కాబట్టి, యూదులు కాబట్టి, ఇది ఫిలిస్టీన్లు కాబట్టి ఇంకా రాడులే, కొట్లాడిపోయాడు కదా అని వీళ్ళు అనుకున్నారు. అడగకుండానే మనసు తెలుసుకోకుండానే ఏం చేశారంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెళ్లి చేసేసారు. ఈయన రాగానే వాళ్ళు ఆశ్చర్యపడిపోయి ఉంటారు, ఇదేంటి కొట్లాడిపోయినాడు మళ్ళీ వచ్చిందని. చూడండి కింద మనం చూసుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు. त्याचा सासरा म्हणाला, तू तिच्या पराक्रमाचा द्वेष करतोस असे मला खरोखर वाटल्यामुळे मी ती तुझ्या सोबत्याला दिली आहे. तिची धाकटी बहीण तिच्यापेक्षा सुंदर आहे ना, तिच्याऐवजी ही घे. ఏమంటున్నారు చూడండి నేను. ఆమె తండ్రి లోపలికి అతనిని వెళ్ళ నీయక నిత్యముగా నీవు ఆమెను దేశించితవనుకోని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని ఆమె చెల్లెలే ఆమె కంటే చక్కగా నిధికిగా ఆమెకు పతిగా ఈమె నికుత్తునని చిత్తగించమని. ఏమంటున్నాడు ఆయన? నీ కోపం పడిపోయావు కాబట్టి నువ్వు ఆమె దేశిస్తావు, నన్ను మోసం చేసిందని నువ్వు బాధపడ్డావని
ఇంకా రావనుకొని నేను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాను. కానీ నాకు ఇంకొక కూతురు ఉంది, ఈమె కంటే అందంగా ఉంది, సుందరంగా ఉంది, ఆమెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. సంసోను ఆమెని ప్రేమించాడు. ఆమె కావాలని తల్లిదండ్రుల్ని తోలకొచ్చుకొని చేసుకోవాలనుకున్నాడు. ఒకసారి ఆమె లేదు, ఆమె చెల్లెని చేసుకోగానే ఈయనకి కోపము పరాకాష్ఠ చేరింది. చూడండి కింద మనం కానీ చూసుకుంటే 3వ వచనంలో సంసోను ఏం చేస్తాడు? त्या लोकांना म्हणाला, यावेळेस मी फलिस्त्यांचे नुकसान करून त्यांचे उत्ते फेडून ఏమంటున్నారు? అప్పుడు సంసోనును ఫిలిష్తీయులకు హాని చేయని ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరాపరాధినని వారితో చెప్పాను. ఖచ్చితంగా నేను వాళ్ళకి హాని చేయకపోతే ఇప్పుడు నేను తప్పు చేసిన వాడిని. నాకెంత అన్యాయం చేశారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా, నా భార్యగా నేను భావించిన ఫిలిష్తీయులు నన్ను ఏమన్నా అన్యాయం చేసినా, నన్ను ఏమన్నా మీతో గొడవాడైనా, వచ్చి పిల్లనివ్వండి అని అడిగినా మీరు ఓకే అన్నారు. ఆ తర్వాత నేను నా ఇంటికి పోయినా నన్ను అడగకుండగా నేనేం చేశారు? ఇంకో పెళ్లి చేశారు. అందుకే ఆయన కోపం వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మనం కానీ చూస్తే 4వ వచనంలో ఏమంటాడు? ఈయన ఏం చేస్తాడు చూడండి. मग शमशोनने 300 कोल्हे पकडले, मशाली मिळविल्या व कोल्ह्याच्या शेपूटला शेपूट बांधून 2-2 शेपटामध्ये एक मशाल बांधली. ఈయన ఏమంటున్నాడు? పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకల తట్టు నక్కలు పట్టుకొచ్చినట్టు 300 నక్కలు. మరి ఎనుక మహానుభావునికి ఎక్కడ నుంచి చిక్కింది? దేవుని ఆజ్ఞ లేకపోతే చిక్కదు. 1-2 నక్కలు దొరకడానికి మనకు కష్టం. మరి ఆ దేశంలో నక్కలే ఎక్కువ. అవును, 300 నక్కలను పట్టుకొచ్చి వాటి తోకలకి ఏం చేశారంటే డ్యూటీలను కట్టి అగ్గంటించి పారేశాడు. పోండ్రు ఆయన, మీరు ఎంత పోతే అంత మొత్తం కోతకు వచ్చిన గోధుమలలో కాలిపోని ఫిలిష్తీయులందరూ నాశనం కానని ఈయన కోపం వచ్చేసింది. పంట అంతా చేతికి వచ్చింది, వాళ్ళంతా కోతకాలంలో ఉన్నారు, నాకు మీరు అన్యాయం చేస్తారా అని చెప్పేసి ఆగ్రహంతో ఏం చేసాడైనా నక్కలను పట్టుకొచ్చి నక్కల తోకలకి దివిటీలు కట్టాడట. ఆ నక్క ఎట్టుపోతే అట్లా అగ్గి వండుకుంటుందా? ఎక్కడ ఏంటంటే అక్కడ పడితే అక్కడ అంటుకుంటుంది. చూడండి ఏమంటాడు ఆయన. ఫిలిష్తీయులు గోధుమల చీలలోనికి వాటిని పోనిచ్చి పన్నలు కూర్చిపెట్టి ఉన్న ద్రాక్ష తోటలు, ఒలివ తోటలను తగలబెట్టెను. గోధుమలే కాదు, ఏ తోట ఉంటే ఆ తోట, ఉప్పేసినవి కానివ్వండి, ద్రాక్ష తోట కానివ్వండి, ఒలివ చెట్లు కానివ్వండి, ఏం చేసేది ఈయన? నక్కలకి అగ్గంటిచ్చేమో చెప్పేది శాస్త్రం అన్నట్లు. ఎండాకాలంగానైతే కోతకాలం ఏమవుతుంది? ఒక్క అగ్గి రవ్వ పెడితే మొత్తం అంటకపోతుంది. మరి వాటికి దివిటీలు కడితే అవి ఎక్క ఉరికితే ఆ కావుకి ఊరుకుంటావా? అవి ఉరికినట్లలా అంటుకొని నాశనం అయిపోయింది. అప్పుడు ఫిలిష్తీయులు కోపం వచ్చేసి ఈయనేం చేశాడు? ఊర్లో పోకుండా ఒక చోటు పోయి దాక్కున్నాడు. చూడండి, మనం చూసుకుంటే ఒక చోటు పోయి కూర్చున్నాడు. ఈయన ఉన్నారు. फलिष्ती विचारू लागले, हे कोणी केले? तेव्हा लोकांनी उत्तर दिले, तिम्मनकरचा जावई शमशोन याने, कारण त्याच्या सासऱ्यानी त्याची बायको काढून त्याच्या सोबत्याला दिली आहे. मग फलिष्त्याने जाऊन तिला व तिच्या बापाला जाळून टाकले. వాళ్ళు ఫస్ట్ ఏమైతే ఆలోచన భయపడినరో అదే జరిగింది. ఆమె ఏమనుకుంది? ఒకవేళ ఈ తొట్టును కానీ చెప్పకపోతే నన్ను మా నాయన చంపేస్తారని ఆలోచన చేసింది. అట్లనే చనిపోయింది, ఇట్లా చనిపోయింది. అంత నాశనం అయిపోయిన తర్వాత ఎవడు చేసిండ్రా? ఎవరికి వచ్చింది ఏంటంటే, ఇదిగో ఫలానా ఆయన అల్లుడు చేసిండు. ఎందుకు చేసిండు? ఆయన బిడ్డని ఇంక ఇస్తానని చెప్పి ఇంకోటికి ఇచ్చినందుకు కోపం వచ్చి చేసిండు.
నీవు ఇలా చేసినందుకే కదా, నీ బిడ్డను ఇంకోటి ఇచ్చినందుకే కదా వాడు వచ్చి ఇలా చేసిందని ఆ ఇంటికి నిప్పు పెట్టి తన భార్యను, తండ్రిని, కూతురిని ఇద్దరిని ఏం చేశారు? చంపేశారు, కాల్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలానే చంపేశాను, ఎప్పుడైతే తగలబెట్టాడు వాడిని వదిలేకరా? ఎతకండి, చూద్దామండి ఎక్కడున్నాడు. ఎతకడం ప్రారంభం చేశారు. ఎక్కడైతే యూదులు ఉంటారో, ఎక్కడైతే ఇజ్రాయేల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి ఇన్క్వైరీ చేస్తున్నారు, ఎక్కడున్నారు చూడండి కింద. समसोन त्यांना म्हणाला, तुमची वागणूक अशी असल्यामुळे तुमचा सूड घेतल्याशिवाय मी स्वस्थ बसणार नाही. ఏమంటున్నాడు? అప్పుడు సంసోను, మీరు ఇలాగా చేసిన ఎడలా నేను మీ మీద పగ తీర్చుకొని తర్వాత చాలించదనని చెప్పాను. మీరు నాకు ఈ అన్యాయం చేసినందుకే నేను మీ మీద కక్ష తీర్చుకుంటున్నాను. నేను మీ మీద కక్ష తీర్చుకునేంత వరకు నేను చల్లారను. ఈయన కోపంలో ఈయనున్నాడు, వాళ్ళ కోపంలో వాళ్ళు ఉన్నారు. చేతికి వచ్చిన పంట నష్టమైనప్పుడు 3-4 నెలలు పనిచేసి రేపు మాపు కొయ్యాలనుకున్న పంటలు 1000 ఎకరాలు తగలబడిపోతుంటే మరి వాళ్ళ కోపం వచ్చేసింది. అప్పుడు చూడండి, त्याने त्यांना खरपूस मार देऊन त्यांची मोठी कत्तल उडविली. नंतर तो ऍटम खड्यातील खडकातल्या एका गुहेत जाऊन राहिला. ఏమని చూడండి, తోడేళ్లతో తుంటలను విరగగొట్టి వారిని బహుగా హింస చేసి అటు పిమ్మట వెళ్ళి ఎత్తుము బండ సందుల్లో నివాసము చేసెను. ఈ తోడేళ్ళు, నక్కలని, ఈ గాడిద ఎమకని ఆయన దగ్గర ఏదుంటే దాన్ని వాడుకొని వాళ్ళని ఏం చేస్తున్నాడంటే చితకవాడుతున్నాడు. ఇక్కడ కొట్టడము, నాశనం చేయడము, పంటలు నాశనం చేయడము. ఎందుకు ఇవన్నీ జరిగిందంటే ఇజ్రాయెల్ ని వాళ్ళు ఎంతో బాధ పెట్టారు కాబట్టి, ఎంతో హింస పెట్టారు కాబట్టి ఆ ఇజ్రాయెల్ కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తిని పుట్టించాడు. కానీ వాళ్ళకి వీళ్ళకి కొట్లాట జరగాలంటే ఏం జరగాల? ఈయన పెళ్లి జరగాలి. ఇది నిర్ణయం. దేవుడు ఆయన మనసులో ఎందుకు పుట్టించాడంటే ఫిలిస్తీన్లు ఈయన జోలికి రావాలి. ఫిలిస్తీన్లకి ఈయన గొడవ కావాలంటే ఏదో కారణం కావాలి. ఊరికే గొడవ పడలేడు కదా. ఒక అందమైన అమ్మాయి కనపడింది, ఆమెను ప్రేమించాడు. కానీ ఎప్పుడైతే ఆ ఫిలిస్తీన్లు వీళ్ళకి యుద్ధం చాలా ఇప్పుడు మొదలవుతుంది కథ. ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యత ఏంటో ఇంతవరకు చూడాల. ఇప్పుడు చూస్తే చూడండి 9వ వచనంలో, नंतर बलिष्ठांनी चढाई केली व युद्धात तळ देऊन त्यांनी लेहीवर हल्ला केला. చూడండి, అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూద దేశంలో దిగి చెదిరి లెహీలో దోపిడి కొరకై ఉండు కూర్చుండేది. ఏం చేశారు? వెళ్ళిపోయారు. యూదా జాతిని ఆ లోయ యొక్క ప్రాంతంలో వాళ్ళని దోచుకోవడానికి, ఎవరు వస్తే వాళ్ళని దోచుకోవడానికి ఎక్కడున్నాడు సంసోను? మాకు చెప్పండి. మమ్మల్ని ఎంతో నాశనం చేశాడు. రగిలిపోతున్నారు ఒకరికొకరు. సంసోను పట్టిస్తేనే సరే, లేదంటే మిమ్మల్ని నాశనం చేస్తాం. సంసోను మాత్రమే మాకు పట్టింది, మిమ్మల్ని ఏం చేయం. చూడండి కింద ఏమంటున్నాడు, మనకు ఆ మాట చెప్తుంది. చూడండి కింద 10వ వచనంలో, तेव्हा यहूद्यांनी त्यांना विचारले, तुम्ही आमच्यावर का हल्ला केला? ते म्हणाले, संसोनाला कैद करून न्यायाला आम्ही आलो आहे. त्याने आमचे केले तसेच आम्ही त्याचे करणार आहोत. ఏమంటున్నారు చూడండి, ఈ వారు మీరెలా మా మీదికి వచ్చితిరి అడగగా ఫిలిష్తీయులు, సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చెయ్యవలనని అతని కొట్టటికే వచ్చితమనేవి. సంసోను ఏమైతే మాకు చేసాడో అదే మేము అతన్ని చేయాలని వచ్చాం.
ఏం చేశాడు? వీళ్ళకి తెలియదు. ఎంత నష్టం జరిగిందో వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి వాళ్ళ పాపం తట్టుకోలేక మమ్మల్ని ఎలాగైతే నాశనం చేశాడో ఈ ఇజ్రాయేల్ వాళ్ళని కూడా అలాగే నాశనం చేయాలని, లేదా సంసోన్ని చంపాలని, ఆయన్ని పట్టుకోవాలని వీళ్ళు వస్తే అప్పుడు చూడండి వీళ్ళు ఏం చేస్తారు. భయపడి ఇజ్రాయేల్ చేసేటువంటి 11 వచనంలో చూస్తే तेव्हा यहुद्याने 3000 वीर ऍटम खडकातल्या गुहेत जाऊन शमशोनाला म्हणाले, फलिस्ती आमच्यावर सत्ता चालवीत असल्याचे तुला ठाऊक नाही काय? ते कसले संकट तू आमच्यावर आणले आहेस? तो त्यांना म्हणाला, आम्ही माझे केले तसे मीही त्याचे केले आहे. ఏమంటున్నాడు? అందుకు యూద జనుల్లో 3,000 మంది యథాముల్లోను బండ యుద్ధకు పోయి సంసోను చూసి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివి? పగ అతడు వారు నాకెత్తి చేసిరు, అట్లే నేను వారికి చేసి నేను. 3,000 మంది పోయి ఈ ఫిలిస్తీన్లతో గొడవ పడక ఎదురు పడక సంసోను దగ్గరతో పోయి మాట్లాడుతున్నారు. ఏందయ్యది? మాకేం తలనొప్పి, వాళ్ళు వచ్చి మమ్మల్ని హింస పెడుతున్నారు, ఏం చేసి వచ్చాను? వాళ్ళు నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను వాళ్ళకి అన్యాయం చేశాను, నన్ను నాశనం చేశారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అమ్మాయిని ననబోయి ఇంగోనికి ఇచ్చినప్పుడు నాకు రాదు కోపం, వాళ్ళు నాకు అన్యాయం చేశారు కాబట్టి. అతని మనసులో మాట ఏం చెప్తున్నాడైనా, నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను వాళ్ళని అన్యాయం చేశాను, నన్ను మోసం చేశారు కాబట్టి, నన్ను నాశనం చేశారు కాబట్టి నేను వాళ్ళని నాశనం చేస్తాను. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏం చేస్తారు, ఈయనకి ఎదురు నింబడి ఈయన పక్కల నింబడి యుద్ధం చేసేది పోయి ఈయన్ని అప్పచెప్తారు. చూడండి కింద మనం చూసుకుంటాం. शमशोनाला म्हणाले, तुला बांधून फलिस्तीच्या हवाली करण्यासाठी आम्ही आलो आहोत. शमशोनने त्याला म्हणाला, तुम्ही स्वतः माझ्यावर तुटून पडणार नाही अशी शपथ व्हा. ఏమంటున్నారు? అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టెవచ్చితమని అతనితో చెప్పగా, సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయడా, నిన్ను పట్టకపోయి నిన్ను పట్టించి వాళ్ళకి కట్టేసి పంపిస్తామంటే నాకు ఒక ఒట్టు పెట్టుకొని నాతో ప్రమాణం చేసుకొని, ఏంటి, మీరు నన్ను కొట్టకూడదు, మీరు నా మీద పడకూడదు, మీరు పట్టిస్తారా, ఓకే నన్ను చూసుకుంటా, వాళ్ళతో నేను యుద్ధం ఆడడానికి రెడీ ఉన్నాను, కానీ మీరు మాత్రం నా వద్దకు రావద్దండి, నాతో కొట్లాడొద్దండి, నన్ను కొట్టొద్దండి అంటే వీళ్ళకి భయపడుతున్నారా? లేదు. మనం కొట్లాడదు సహోదరులము, మనం ఒకటిగా ఉండాలి. మీరు నన్ను కట్టేసి పట్టిస్తారా? పట్టేయండి. ఎందుకు? ఆయన శక్తి మనకు తెలుసు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడన్న తెలుసు, వాళ్ళు ఎంతమంది వచ్చినా కొట్టగలుగుతానన్న ధైర్యం ఈయనకుంది. సింహాలని చీల్చేసినోడు మనుషులు ఎంత ఈయనకి. కింద చూస్తే మనకి ते त्याला म्हणाले नाही, पण आम्ही तुला घट्ट बांधून त्याच्या हवाली करू, तरीच आम्ही तुला ठार मारणार नाही. मग त्यांनी त्याला 2 नव्या दोऱ्यांनी बांधून कर्तावर आणले. 13 అందుకు వారు, అలాగే కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించి మనవి చేసి 2 కాళ్ళు చేతులు అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతనిని తీసుకొని వచ్చేది. నిన్ను చంపమ్మాము, నిన్ను చంపేయము, 2 కాళ్ళు చేతులు కట్టేస్తాం, వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళు ఏమని చేసుకున్నాం. వాళ్ళకి తెలియదా ఈయన ఆశీర్వదించబడిన వాడు, ఈయనే మమ్మల్ని రక్షించడానికి వచ్చిందని తెలుసు, కానీ భయపడ్డారు. ఎక్కడ ఫిలిష్తీయులు మమ్మల్ని నాశనం చేస్తారేమో, ఒక్కడి వల్ల మా మందరు ఎందుకు నాశనం కావాలి, ఎవడు తప్పు చేసాడు వాడు అనుభవించాలనుకున్నారేమో. ఈయన్ని కనబోయి అక్కడ అప్పచెప్పారు. ఇప్పుడు చూడండి చిన్నగా మనం చూసుకుంటే 14 వచనంలో, तो लेही पर्यंत येऊन पोहोचला तेव्हा फलिस्ती त्याला पाहून जयघोष करू लागले.
इतक्यात परमेश्वराच्या आत्म्याने एकाकी त्याच्यावर झडप घातली. त्याच्या दंडाने बांधलेले डोळे अग्नीने जळलेल्या नागासारखे झाले आणि हाताची बंधने गळून पडली. చూడండి, అతడు లేహేల వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతనిని ఎదుర్కొని కేకల మీద యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులను కట్టిన తాళ్ళు అగ్గి చేత కాలబడినట్లు. ఏమంట, వాళ్ళేమో ఇంకా దరికేశాడు చంపేయాలని వాళ్ళు అరుచుకుంటా కోతలు వేసుకుంటా కేకలు వేసుకుంటా రాగానే దేవుని ఆత్మ సంసోని మీద రాగానే ఏమైంది తెలుసా? అగ్గికి ఎలాగైతే దారాలు కాలిపోతావు, అగ్గి కావుకి ఎలాగైతే తాళ్ళు కాలిపోతావు, ఆటోమేటిక్ ఈ శరీరంలో కట్టినటువంటి కాలు చేతులు తాళమైపోయి తెగిపోయాయి. ఎందుకు తెలుసా? ఏర్పరచబడిన వాడు తల్లి గర్భములో పడక మొదలే ఈయన ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించాడు కాబట్టి, ఆయన శక్తి ఏంటో దేవునికి తెలుసు కాబట్టి, దేవుని శక్తి ఆయనకు తెలుసు కాబట్టే మీరు కాలు చేతులు కట్టాను కానీ మీరు మాత్రం నా మీద దగ్గర రావద్దండి, ఎందుకంటే నేను కొడితే మీరు తట్టుకోలేరండి. అందుకని అతడు కేకలమేగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులు కట్టబడిన తాళ్ళు అగ్గి చేత కాల్చబడినట్లు జనపరధముల వలె ఆయను సంఖ్యలు అతని చేతుల నుండి విడిపోయెను. చేతులు కాళ్ళు కట్టేసినట్టు ఏమైపోయాయి? విడిపోయాయి. అగ్గి ముందు దారం పెడితే ఎట్లుంటది? కాలిపోతుంది. అలాగా ఆయన పవర్ చూడండి, దేవుని పవర్ ఎలా ఉంది, దేవుని శక్తి ఎలా ఉంది చూడండి. దేవుని ఆత్మ రాగాను ఆయన బంధించినటువంటి అవి అగ్గి అంటించితే దారం ఎలా కాలిపోతుందో అలా ఆయన శరీరం మీద ఉన్నటువంటి బంధకాలు కాలిపోయాయి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి సంఘటన అయినా ఎలాంటిదైనా అలాగే మన జీవితంలో కాలిపోతుంది. సాతాను అపవాది సంబంధమైన ఏదైనా సరే మన మీదకి వస్తే దేవుడు గన తలుచుకుంటే అలాగే పక్కకు తీసేస్తాడు. ఎందుకు? మనలో అంత విశ్వాసం ఆయనకు ఉంది కదా. విశ్వాసం మీరు కట్టేయండి కానీ మీరు మాత్రం నా వద్దకు రావద్దండి. దేవుని ఆత్మ ఆయనలో పనిచేస్తుందా అని నేను తెలుసు. మనం కూడా నమ్మాలి. అన్ని విషయాల్లో దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనుకుంటే ఎలాంటి బంధకమైన మన వల్ని బంధించలేదు, ఎలాంటి అపవాది క్రియ అయినా మన వల్ల తాకలేదు. మనం కూడా సంసోన్ని కాపాడిన దేవుడు మన వల్ల కాపాడలేడా? సంసోనికి అన్ని విధాలుగా తోడుగా ఉన్న దేవుడు మన తోడుగా ఉండలేడా? ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే మన విశ్వాసం కూడా అలాగా బలపడాలి. సంసోనే కాదు, మనం ఎంతో మంది భక్తులు చూసినప్పుడు వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఆఖరి వరకు నిలబడిన వారి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే రెండంతలుగా ఉంటుంది. ఎవరు ఊహించలేనంతగా ఉంటుంది. ఆ దినము ఒక్కడు 1000 మందిని చంపేశాడంట. చూద్దామండి, ముగించుకుందాం. ఇది ఒక వచ్చిన చూసుకొని 15 వచ్చింది ముగించుకుందామండి. మిగతా వారు చూసుకున్నాం. गाढवाचे नवे जबडा त्याला सापडले. हातात घेऊन 1000 लोकांना त्याने ठार केले. ఇక్కడ చూడండి, అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాపి పట్టుకొని దాని చేత 1000 మందిని మనుషులను చంపేశాను. ఎప్పుడైతే కట్లు ఉప్పబడ్డావో ఇలా చెయ్యి దాపి ఇలా తడిమాడంట, గాడిది పచ్చి ఎముక దొరికిందంట. దవడ ఎముక ఇది. దాంతో 1000 మందిని చంపేశాడు అని చూశారు. అందుకంటాడు, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కల 10,000 మంది కూలి పడినా ఏ అపాయం నీ దగ్గర రాదు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏది కాదు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి అపాయమైనా మన దగ్గరికి రాదు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి బంధకమైన మనల్ని బంధించలేదు. అన్ని పనుల్లో విజయాన్ని పొందాలంటే దేవునికి మనం చోటు ఇవ్వాలి. దేవుని యందు
విశ్వాస జీవితం కలిగి ఉండాలి. వాడు ఇంకేం తెలుస్తుంది సార్లే. అందుకని జాగ్రత్త. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు నా దేవా, మీ ఘనమైన పాదాలు నమస్కారము. ఇంతవరకునైనా మరి మీ మాటలు విన్నాం. సంసోన్ గారికి ఎలాగైతే నా ప్రభావం మీకు తోడుగా ఉన్నారు, మీరు మీ జ్ఞానం చొప్పున మీ ఇష్టానుసారంగా నడిపించారు, ఆ ప్రకారం మేము కూడా భయం భక్తి కలిగి బాధ్యత కలిగి నాయన మరి అన్ని విషయాల్లో మీ యందు మీ పైన నమ్మకం పెట్టి కొనసాగడానికి సహాయం దయచండి. మీ కృపలో భద్రపరచండి. మీ కృపలో నాయన వాడుకండి నాయన. మరి విన్న మేము వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానికి లోబడి జీవించడానికి మరి నాయన మరి ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు నా ప్రభావ మరి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చక్కటి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేస్తారని, మీ కృపలు భద్రపరుస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.